హరే కృష్ణ, వెల్కమ్ టు కలి టాక్స్. ఇప్పుడు ఇండియాలో చాలా మంది క్యాస్ట్ అని చెప్పి చచ్చిపోతున్నారు కదా. చాలా మంది వెనకాల తోకలు పెట్టుకుని తిరగడం నేను చూసాను ఇక్కడ. ఇప్పుడు ఒకటి సింపుల్ గా అడగాలి, మన ధర్మంలో కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగశ. వర్ణం అనేది బర్త్ తో ఫిక్స్ అయిపోయే సిస్టమ్ కాదు. నీ గుణాన్ని బట్టి, నీ కర్మను బట్టి నీ వర్ణం మారుతూనే ఉంటుంది. నువ్వు ఒక వర్ణంలో పుట్టావు కాబట్టి నువ్వు చచ్చేదాకా అదే వర్ణానికి చెందినవాడు అని చెప్పి మన ధర్మం చెప్పట్లేదు. ఇప్పుడు సరే ప్రాక్టికల్ గా చూద్దాం, నువ్వు చేసే వర్క్ ఏంటి? సరే, చాలా మంది కార్పొరేట్ జాబ్స్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి చూద్దాం. నువ్వు నీ బాస్ కోసం వర్క్ చేస్తావు. నీకు హై స్కిల్ ఉండొచ్చు, హై పే కూడా ఉండొచ్చు, కానీ సిస్టమ్ రన్ అవ్వడానికి నువ్వే బేస్. ఫంక్షనల్ గా చెప్పాలంటే నువ్వు శూద్రవర్ణంలో వర్క్ చేస్తున్నావు. ఇది ఇన్సల్ట్ కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ బేస్డ్ క్లాసిఫికేషన్. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు సిస్టమ్ ని లీడ్ చేసేవాడు, రూల్స్ అండ్ లాస్ డిసైడ్ చేసేవాడు క్షత్రియ వర్ణం. ఈ రోజు మోడీ గారు పవర్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక క్షత్రియుడు. రేపు రాహుల్ గాంధీ పిఎం అయితే ఆయన క్షత్రియ వర్ణం. ఒకవేళ తెలంగాణలో రేపు ఓవైసీ సీఎం అయితే ఆయన క్షత్రియుడు. బిజినెస్, ట్రేడ్, ఫైనాన్స్, వెల్త్ ని తెలివితో రన్ చేసేవాడు వైశ్య వర్ణం. అంబానీ, అదానీ, టాటా వీళ్ళందరూ వైశ్యులు. లాస్ట్ మోస్ట్ బట్ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, బ్రాహ్మణ వర్ణం. బ్రాహ్మణుడు అంటే పూజ చేసేవాడు మాత్రమే కాదు, బుద్ధి, ధర్మం, గైడెన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇలా సొసైటీకి ఇవ్వగలిగేవాడు బ్రాహ్మణుడు. గురు, ఫిలాసఫర్, స్పిరిచువల్ గైడ్, ట్రూ ఇంటెలెక్చువల్. ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. Sprinkle some water on the Brahman thread and then undo it. In this position we chant the mantra. Om Yagyoparitam Paramam Paritram Prajapataya Sahajam Purastat Ayushyamadhyam Pranimucha Shubham Yagyoparitam Balamastu Tejaha. Om Upavinam Chinatantum Jirnam Kasmala Doshitam Visrijami Punar Brahma Varcho Dirgayurastu Me. Put it down without touching our feet. Step out. Take it. Dispose it into a holy river. చూసారు కదా, ఈ వీడియోలో ఉన్న అతను బ్రాహ్మణ వర్ణం. అతను క్రిస్టియన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా రిలీజన్ ఉండి ఉండొచ్చు. వేదం నేర్చుకుంటున్నాడు, స్పిరిచువల్ గా దేవుడితో కనెక్షన్ లో ఉన్నాడు. అంతెందుకు, దేవుడిని మొక్కాలంటే కాళ్ళ మీద పడేది. అది మెటాఫరికల్ లాంగ్వేజ్. శూద్రుడు కాళ్ళ నుండి వచ్చాడు, వైశ్యుడు నాభి నుండి వచ్చాడు, క్షత్రియుడు భుజాల నుండి వచ్చాడు, బ్రాహ్మణుడు తల నుండి వచ్చాడు. ఇంకా ఈ మూడు వర్ణాలు రన్ అవ్వాలంటే బేస్ అయిన శూద్ర వర్ణం. ఇందాక చెప్పినట్టే నువ్వు నేను చేసే పని ఇప్పుడు అదే. ఒక బాస్ కింద పని చేస్తున్నాం, ఆ సిస్టమ్ రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం. శూద్ర వర్ణం అది బేస్. అంతేగాని శూద్రుడు శూద్రుడులానే ఉండిపోవాలి అని చెప్పి కాదు. శూద్రుడు అంటే అంటరానితనం కాదు, అదొక హైరార్కీ. ఇది మన ధర్మంలో ఉన్న బ్యూటీ. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఈ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్. ఈ వెస్ట్ వాళ్ళు క్యాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మన వర్ణ సిస్టమ్ ని క్యాస్ట్ సిస్టమ్ గా మార్చేస్తారు. 1871 సెన్సస్ నుండి మనల్ని ఫోర్స్ చేశారు ఈ క్యాస్ట్స్ లోకి ఇంక్లూడ్ అవ్వడానికి. మన ధర్మం వర్ణాల సిస్టమ్ గురించి చెప్తే ఆ వర్ణాల నుండి మనిషి జాతుల్ని క్రియేట్ చేసుకున్నాడు చేసే పనిని బట్టి. ల్యాండ్, లా, జాబ్స్ అన్ని క్యాస్ట్ బేసిస్ మీద లింక్ చేశారు. లోకల్ కస్టమ్స్ ని ఇగ్నోర్ చేసి మనుస్మృతి, దీని గురించి కూడా చెప్తారు. అఫీషియల్ ఇండియన్ లా అని చెప్పి మనుస్మృతిని మార్చేసి ట్రాన్స్లేషన్ సరిగ్గా చెయ్యక ఇది ఒక ఇండియన్ లాగా ట్రీట్ చేశారు. ఇది డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ. మన వర్ణ సిస్టమ్ ని క్యాస్ట్ సిస్టమ్ గా మార్చి మనలో మనకే గొడవలు పెట్టారు. ట్రాజడీ ఏంటి అంటే మన తాత ముత్తాతలు ఆ క్యాస్ట్ ని నెత్తిన పెట్టుకుని మన దాకా పాస్ చేశారు. ఇప్పుడు నీకు నాకు నిజం తెలుసు. దీని తర్వాత కూడా నువ్వు ఒక క్యాస్ట్ కి సంబంధించిన వాడిని అని పట్టుకుని కూర్చుంటే నీ కర్మ. ఆ దేవుడే చెప్పాడు, కర్మని బట్టి గుణాన్ని బట్టి నీ వర్ణం మారుతుందని చెప్పి. మనుషులు చేసిన తప్పు ధర్మానికి రొట్టకూడదు. మన ధర్మం ఎక్కడ కూడా మనిషిని కులాన్ని బట్టి చూడాలని చెప్పలేదు. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ ద్విజ ఉచ్యతే వేద పాఠాత్ భవేత్ విప్రః బ్రహ్మజ్ఞాన ఇది బ్రాహ్మణ. అని అర్థం ఏంటో తెలుసా? మనిషి పుట్టకతో శూద్రుడిగా జన్మిస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది హైరార్కీ. లెవెల్స్ మార్చుకోమని చెప్పి మనకు ఆప్షన్ ఇచ్చారు. సంస్కారాద్ ద్విజ ఉచ్యతే అంటే సంస్కారాలు, శిక్షణ, మంచి విలువల ద్వారా ద్విజుడుగా పిలువబడతాడు. వేద పాఠాత్ భవేత్ విప్రః అంటే వేదాలను అధ్యయనం చేయడం ద్వారా విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానాత్ ఇది బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం పొందినప్పుడే నిజమైన బ్రాహ్మణుడు అవుతాడని. పుట్టుక కాదు, జర్నీ ఇంపార్టెంట్. కానీ ఒక విషయం క్లియర్ చేస్తావు, నువ్వు ఇంకా క్యాస్ట్ ని డిఫెండ్ చేస్తున్నావు అంటే ఆ దేవుడిని మొక్కే అర్హత నీకు లేదు. ఎందుకంటే దేవుడి కాన్సెప్టే నీకు అర్థం కాలేదు. అలాంటప్పుడు దేవుడికి పూజ చేసి ఏం సాధిస్తావు? నువ్వు బ్రిటిష్ లెగసీని డిఫెండ్ చేస్తున్నట్టు ఇంకా క్యాస్ట్ వెనకాల పడుతున్నావు అంటే. రేపు సతీ సహగమనం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక సూపర్ స్టిషన్. మన ధర్మంలో ఉంది ఈ సతీ అన్నది. చాలా మంది నరేటివ్ స్టోరీ మనకు చెప్పారు. మన తర్వాత జనరేషన్స్ కూడా అదే నిజమని చెప్పు అనుకుంది. దాని గురించి రేపు చెప్తా ఈ వీడియో కంటే. హరే కృష్ణ.